ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ కాంగ్రెస్ నేతకు ప్రోటోకాల్ ఇబ్బందిగా మారింది. కోడలు ఎమ్మెల్యేగా ఉండడం, తనకు రాజకీయంగా ఏ పదవి లేకపోవడంతో తెగ ఫీల్ అవుతున్నారు. అందుకే తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీ హైకమాండ్ను కోరుతున్నారు. మరి ఆ నేతకు డీసీసీ పదవి ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? కాంగ్రెస్ నేత ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి రాజకీయంగా మరింత యాక్టివ్ అయ్యేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. పాలకుర్తి ఇన్ఛార్జిగా ఉన్న ఆమె డీసీసీ పదవిపై కన్నేసినట్టు నియోజకవర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొన్నటి వరకు నామినేటెడ్ పదవిలో రేసులో ముందున్న ఝాన్సీ రెడ్డికి ఆ పదవి దక్కలేదు. తన పదవి విషయమై పార్టీ పెద్దలపై ఒత్తిడి తీసుకురాగా ఆమెకు జనగామ డీసీసీ పదవిని ఇస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం జనగామ డీసీసీ ప్రెసిడెంట్గా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొమ్మూరి జనగామలో ఓటమి పాలయ్యారు. తిరిగి తనకు డీసీసీ అధ్యక్ష పదవిని కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నారు. కానీ ఉన్న ఫలంగా ఝాన్సీ రెడ్డి పేరు తెర మీదకి రావడంతో పదవి ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఝాన్సీ రెడ్డి పోటీ చేద్దామని భావించారు. కానీ చివరి విషయంలో వీసా ఇష్యూ రావడంతో పోటీలో నుంచి తప్పుకొని కోడలు యశస్విని రెడ్డిని బరిలో దింపారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేతను యశస్విని రెడ్డి చిత్తుగా ఓడించారు. దాంతో జిల్లాలో ఝాన్సీ రెడ్డికి మరింత ప్రాధాన్యత పెరిగింది. కానీ పాలకుర్తిలో జరిగే అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు ఆమెకు ప్రోటోకాల్ అడ్డంకిగా మారినట్టు తెలిసింది. అందుకే ఆమె డీసీసీ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఇప్పటికే కొత్త డీసీసీ ప్రెసిడెంట్ అభ్యర్థుల పేర్లను హైకమాండ్ పరిశీలిస్తుంది. కొత్త పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకోగానే ఆ ప్రక్రియ మరింత ఊపందుకుంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ప్రస్తుత అధ్యక్షులతో పాటు జిల్లాల వారీగా ఆశావాహులకు సంబంధించిన నివేదికను తెప్పించుకున్నట్టు సమాచారం. ఆయా జిల్లాల్లో పార్టీలోని ముఖ్య నేతలతో సంప్రదించి డీసీసీ అధ్యక్షుడిని ప్రకటించాలని మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న వారిని కొనసాగించాలా, వారిని మార్చాలా అన్న అంశాలను సైతం పీసీసీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల ప్రజల్లో ఉన్న నేతలకే పదవులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేవలం పనితీరు ప్రాతిపాదికనే ఈసారి డీసీసీ అధ్యక్షులను నియమించాలని నిర్ణయించినట్టు టాక్. ఈ క్రమంలో జనగామ డీసీసీగా ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని మార్చేసి కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు పాలకుర్తి కాంగ్రెస్ కు బలమైన నేత లేరని టాక్ ఎప్పటి నుంచో ఉంది. మాజీ మంత్రి ఎర్రబెల్లిని ఢీకొట్టే లీడర్ కోసం కాంగ్రెస్ చాలా రోజులుగా చూస్తుంది. ఈ తరుణంలో ఝాన్సీ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి జిల్లాలో ఆమె కీ రోల్ పోషిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లిపై గెలుపు తర్వాత కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఝాన్సీ రెడ్డి కీలకంగా మారిపోయారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వ వ్యవహారాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చూస్తున్నారు. అటు పార్టీ వ్యవహారాలను నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో ఝాన్సీ రెడ్డి చూస్తున్నారు. అయితే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఝాన్సీ రెడ్డికి ప్రోటోకాల్ అడ్డొస్తుంది. దీంతో తనకు నామినేటెడ్ పోస్టు కావాలని సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు పార్టీలో చర్చ జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్పొరేషన్ కు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. అయితే ఝాన్సీ రెడ్డి పదవిపై సీఎం కూడా సానుకూలంగానే ఉన్నారనే ప్రచారం జరిగింది. దయాకర్ రావును ఎదుర్కొనేందుకు ఝాన్సీ రెడ్డికి నామినేటెడ్ పదవి పక్కాగా ఇవ్వాలని ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పలువురు నేతలు కూడా సీఎం కు సూచించారు. అయితే అనూహ్యంగా టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం కావడంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను మార్చేందుకు టీపీసీసీ కసరత్తు చేయడం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా జనగామ డీసీసీ పదవిని ఝాన్సీ రెడ్డికి ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. అయితే ప్రస్తుత డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పార్టీ పరంగా చురుకుగా పనిచేస్తున్నారు. కానీ కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు పార్టీ బలోపేతం చేయడంతో పాటు త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఝాన్సీ రెడ్డి లాంటి బలమైన నేత అవసరమని పార్టీ భావిస్తుందనే చర్చ సైతం జరుగుతుంది. మొత్తంగా దసరా పండుగ తర్వాత కొత్త డీసీసీలను నియమించనున్న నేపథ్యంలో ఝాన్సీ రెడ్డికి జనగామ డీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.